హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 387 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి గ్లోబల్ కాల్షియం ఫార్మా అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు అడుగుతున్న పోస్ట్ వచ్చేసి అసోసియేట్ కోసం అడుగుతున్నారు, అంటే ప్రొడక్షన్ అసోసియేట్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 22 మే 2019 జరుగుతుందని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెన్ను కూడా వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి గ్లోబల్ కాల్షియం ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 3 19 and 19B సిప్ కార్డ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ దర్గా హోసూర్ తమిళనాడు. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు ప్రొడక్షన్ అసోసియేట్ కోసం అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంఎస్సి, బీటెక్, డిసిఈ, బిఎస్సి ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 3 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ అంటే ఓన్లీ 2019 పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ మీరు గమనించినట్లయితే ఓన్లీ ఫార్మా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి బాలాజీ గారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ తన కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో అట్ ద సేమ్ టైం అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో గ్లోబల్ కాల్షియం సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి lakshminarayana.balaji@globalcalciumpharma.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది గ్లోబల్ కాల్షియం వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అటు ఫ్రెషర్స్ ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ లో మీరు ట్రై చేయొచ్చు. అది వచ్చేసి www.globalcalcium.com అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది గ్లోబల్ వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రొడక్షన్ ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో కానీ ఒసూరులో కానీ ట్రై చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి SMS ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూ కూడా అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 23rd and 24th May 2019 జరుగుతుంది. అంటే ఈ 2 days ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ టైమింగ్ ఇప్పుడు మనం గమనించినట్లయితే మార్నింగ్ 9:30 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుకూడ వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి SMS ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ యూనిట్ 2 ప్లాట్ నెంబర్ 24, 24B, 36 and 37 SV కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ బాచ్పల్లి, మియాపూర్, హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారంటే పూర్తిగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళ పొజిషన్స్ వారిగా ఇప్పుడు మనం గమనించినట్లయితే ముందుగా ట్రైనింగ్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బిఎస్సి, ఎంఎస్సి మరియు బీఫార్మ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్ కోసం అని చెప్పొచ్చు. అంటే 2017, 18 and 19 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 5 వేకెన్సీస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కెమిస్ట్ పొజిషన్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి, ఎంఎస్సి మరియు బీఫార్మ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 5 వేకెన్సీస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే లేటెస్ట్ 3 months పే స్లిప్స్, రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మరియు యూఏఎన్ నెంబర్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ప్రిఫర్డ్ మేల్ క్యాండిడేట్స్ అని క్లియర్ గా
మెన్షన్ చేయడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, ఇది SMS ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వాళ్ళ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి విటల్ ఫార్మా అని చెప్పొచ్చు. ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 24th and 25th May 2019 జరుగుతుంది. అండ్ టైమింగ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ 10 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనూ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి విటల్ థెరపెటిక్స్ అండ్ ఫార్ములేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 47 B/2 స్ట్రీట్ నెంబర్ 4 phase 1 IDA చర్లపల్లి హైదరాబాద్. ఇది వచ్చేసి వెనూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే QC మరియు QA డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ల వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా QC కోసం అడుగుతున్నారు అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి M.Pharma, B.Pharma, MSc మరియు BSc వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 3 years వరకైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా HPLC, GC అండ్ అనాలిసిస్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎఫిషియెంట్ ఇన్ గుడ్ వెర్బల్ కమ్యూనికేషన్ అని కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి QA కోసం అడుగుతున్నారు. ఇది కూడా ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి M.Pharma, B.Pharma మరియు MSc క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 3 to 5 years రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఉండాల్సిన స్కిల్స్ ఇప్పుడు మనం గమనించినట్లయితే డాక్యుమెంటేషన్ QA, వాలిడేషన్, చేంజ్ కంట్రోల్, ఇన్సిడెంట్స్ అండ్ డెవియేషన్, హ్యాండ్లింగ్ ఆఫ్ మార్కెట్ కంప్లైంట్స్, ఆడిట్, ఎఫిషియెంట్ ఇన్ గుడ్ వెర్బల్ కమ్యూనికేషన్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే ఒరిజినల్స్ అండ్ ఆల్సో ఫోటో కాపీస్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అవి వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్, కరెంట్ కంపెనీ అపాయింట్మెంట్ లెటర్, ఇంక్రిమెంట్ లెటర్, లాస్ట్ 3 months పే స్లిప్స్ అండ్ లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్, ప్రీవియస్ కంపెనీ రిలీవింగ్ లెటర్ అండ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు పట్టుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి ఖాన్ గారు, HR డిపార్ట్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ తన కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి అడుగుతున్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కి అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో విటల్ ఫార్మాకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి HR@vitalpharma.in అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది విటల్ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి అటు QC కి ఇటు QA కి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆరోబిందో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎలాంటి డేట్స్ కానీ టైం కానీ వెన్యూ కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా CV సెలక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంటే ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే రెగ్యులేటరీ అఫైర్స్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ముఖ్యంగా రెగ్యులేటరీ అఫైర్స్ లో అది కూడా ఫ్రెషర్స్ కంటే ఎవ్రీ 6 months కు ఒకసారి మాత్రమే ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏ క్వాలిఫికేషన్స్ కోసం అడుగుతున్నారంటే M.Pharma ఫ్రెషర్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ ఆ ఫ్రెషర్స్ కూడా 2018 and 19 లో ఎవరైతే పాస్అవుట్ అయింటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీస్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఓన్లీ రెగ్యులేటరీ అఫైర్స్ కోసం అడుగుతున్నారు. చూసారా ఫ్రెండ్స్, చాలా రేర్ గా ఆర్ఏ జాబ్స్ పడుతుంటాయి. కాబట్టి ఈ ఇంటర్వ్యూస్ కి అటు అబ్బాయిలు వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనము CV సెలక్షన్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి sandhya.batina@
aurobindo.com అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే రెగ్యులేటరీ అఫైర్స్ లో వర్క్ చేయాలనుకుంటున్నారో అట్ ద సేమ్ టైం M.Pharm ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో అంటే 2018-19 లో పాస్ అవుట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీ అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఓన్లీ 6 months కి ఒకసారి మాత్రమే ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. సో ఈ అవకాశాన్ని మీరు అస్సలు చేజార్చుకోకండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతే కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.